హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫలితాలు వెలువడ్డాయండి. సో ఫలితాలు వెలువడిన వెంటనే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ నేతలైతే ఈ విధంగా కేసులు కూడా వేయడం జరిగిందండి. సో మరోసారి ఈవీఎంల చర్చ అయితే మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఇప్పుడు ఈ విషయం గురించి అయితే మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, ఓట్ల లెక్కింపు పైన గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి అని ఈవీఎంల పైన ఏడీఆర్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, అలాగే విఎఫ్, ఓటర్ ఫర్ డెమోక్రసీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలోనూ ఇదే తరహాలో అనుమానాలపైన వైసీపీ నేతలు విచారణ కోరారు. ఇందుకు ముందుకు అధికారులు వచ్చారు. కానీ తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపైన పలు సందేహాలు చర్చనీయాంశంగా మారాయి. ఒంగోలులో రీకౌంటింగ్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని ఎన్నికల సంఘాన్ని కోరారు. అందుకు అవసరమైన ఫీజు చెల్లించారు. మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు సమర్పించారు. దీనిపై విచారణకు మొత్తంగా రూ. 5,66,400 ఫీజు కూడా జూన్ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైసీపీ అభ్యర్థి శంబగి చిన్న అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు అన్నిటిపైన కూడా ఈ నెల 25 నుంచి 28 వరకు ఈవీఎంల తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నత అధికారుల సమీక్షలో విచారణ జరగనుంది. సో మే 13న పోలింగ్ జరగగా 21 రోజుల తర్వాత అనగా జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99% ఉన్నట్టు వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గమనించి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. విచారణ కోసం జూన్ 10న ఆయన రూ. 1,00,000 వరకు అంటే రూ. 94,400 ఫీజు కూడా చెల్లించారు. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలి అంటూ వైసీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఫిర్యాదు చేసిన వైసీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ స్వయంగా తానే వెల్లడించారు. ఈవీఎంలపై ఫిర్యాదుల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, అలాగే వీఏపీలతో పాటు వైసీపీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన అనుమానాల పైన చర్చ జరుగుతోంది. సో దీంతో నిజంగానే విచారణ జరగనుందా, జరిగితే ఏం తేలుస్తారు అనేది ఇప్పుడు రాజకీయంగా సర్వత్రా ఉత్కంఠత పెంచుతోంది.